సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు చేయనున్నారని తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు సంచలన ఆధారాలను బయటపెట్టారని చెప్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మళ్ళీ బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయనున్నారని చెప్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు. దాంతో హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని, వాళ్లను రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని, కానీ దానిని ఎవరు పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లెటర్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక శ్రీతేజ్ ప్రాణాల కోసం పోరాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నట్లు సమాచారం. శ్రీతేజ్ కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. దీనికంటే ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 4న ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ కు వెళ్లాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళ తన కొడుకు భర్తతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లారు. ప్రీమియర్ షో నుండి వెళ్తూ అల్లు అర్జున్ కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం చేయడం వల్లనే ఇలా జరిగిందని కోర్టుకు తెలిపారు పీపీ. ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటికి వచ్చాడు అల్లు అర్జున్. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ తో బన్నీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ లెటర్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కి బెయిల్ రద్దు చేయనున్నారని తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు సంచలన ఆధారాలను బయటపెట్టారని చెప్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మళ్ళీ బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే అంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయనున్నారని చెప్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హీరో హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు. దాంతో హీరో హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని, వాళ్లను రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని, కానీ దానిని ఎవరు పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లెటర్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక శ్రీతేజ్ ప్రాణాల కోసం పోరాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నట్లు సమాచారం. శ్రీతేజ్ కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. దీనికంటే ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 4న ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ కు వెళ్లాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళ తన కొడుకు భర్తతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లారు. ప్రీమియర్ షో నుండి వెళ్తూ అల్లు అర్జున్ కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం చేయడం వల్లనే ఇలా జరిగిందని కోర్టుకు తెలిపారు పీపీ. ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటికి వచ్చాడు అల్లు అర్జున్. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ తో బన్నీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ లెటర్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.